ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు ఆత్మీయ పలుకులు. ఈ దినము దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నట్టు మాట మార్కు సువార్త 13వ అధ్యాయము 33వ వచనంలో ఉన్నటువంటి మాట దేవుని యొక్క వాక్యం విధంగా సెలవిస్తూ ఉంది. జాగ్రత్త పడుడి, మెలకువగా నుండి ప్రార్థన చేయుడి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఎందుకు ఈ లేఖన భాగాన్ని ఈ దినాన దేవుడు మన ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాడు అంటే, ఇవాళ ప్రపంచంలో ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో మనకు చాలా బాగా తెలుసు. ఎప్పుడు ఏ దేశము ఇంకో దేశం మీదకి ఎలాంటి పరిస్థితుల్లో యుద్ధానికి వెళ్తుందో, లేదా ఏ వ్యక్తి ఇంకొక వ్యక్తి యొక్క జీవితంలోనికి ఎలా ప్రవేశిస్తాడో, లేదా ప్రకృతి నుంచి ఎలాంటి విపత్తు వస్తుందో, లేదా సమస్య కానీ, శ్రమ కానీ, శోధన కానీ, లేదా సాతాను యొక్క ఇబ్బందులు కానీ మనలను, మన కుటుంబాలను ఎలా విచ్ఛిన్నం చేస్తాయో మనుష్యుడు వాటిని పసిగట్టలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అని వాక్యం సెలవిస్తుంది. మెలకువగా ఉండి ప్రార్థన చేయడం యొక్క ఉద్దేశం ఏంటంటే, మెలకువగా ఉండడం అనేటువంటిది మనలను మేల్కొల్పేటువంటి లక్షణం. ఆ మేల్కొల్పేటువంటి లక్షణంలో ప్రార్థన కూడా తోడైందంటే, ప్రార్థన వలన దేవుని యొక్క సహాయం మనకు అందుతుంది, దేవుని యొక్క తోడు మనకు అందుతుంది. అంటే మన చుట్టూ ఎలాంటి విపత్తుకరమైనటువంటి పరిస్థితులు ఉన్నా దేవుడు మనం ప్రార్థించినటువంటి విషయాన్ని బట్టి మనకు సమాధానం ఇస్తాడు, మనకు నెమ్మది కలగజేస్తాడు. కాబట్టి ఇప్పుడు దైవజనమ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మన చుట్టూ విపత్తుకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాము, శ్రమల్లో ఉన్నాము, శోధనలో ఉన్నాము. కాబట్టి మనము మెలకువగా ఉండి ప్రార్థన చేయడం ద్వారా దేవుని యొక్క కృపను పొందుకుంటాము. అలాగే మెలకువగా ఉండి ప్రార్థన చేయడం ద్వారా సాతాను యొక్క ఉచ్చులో నుండి మనం బయటపడడానికి అవకాశం ఉంది.